నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రోజు రోజుకు మారుతున్న లెక్కలు, కాంగ్రెస్ పార్టీకి పడుతున్న బొక్కలు. నిత్యం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం మీద తాజా సర్వే ఒకటి బయటపడ్డది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగులు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బగ్గుమంటా ఉన్నటువంటి వైన. మరొక విషయం, ఇంకొక 10 సంవత్సరాలు నేనే, 2034 వరకు మేమే, ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, 2034 వరకు రేవంత్ రెడ్డి అనేటోడే రాజు, రేవంత్ రెడ్డి అనేటోడే మంత్రి, అది ఏదైనా తెలంగాణకు నేను కింగ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ యొక్క సందర్భంలో జీతాలు పెరిగినాయి కానీ సంతోషం లేకుండా పోయింది అని చెప్పేసి ఉద్యోగులంతా జీతాల పెంపు గురించి అడుగుతూ ఉన్నారు. గతంలో చాలా బాగుండే అని చెప్పుకుంటూ ఈ సంవత్సరం మీరు వచ్చిన తర్వాత జీతాలు పెంచుతా అన్నారు, జీతాలు పెంచలేదు. ఇంకెప్పుడు పెంచుతారు? జీతాలు పెంచినా కూడా సంతోషంగా ఉండలేకపోతా ఉన్నాం, కట్టు బానిసల్లాగా ఈ ప్రభుత్వ పాలనలో పనిచేయాల్సి వస్తుందంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు బాధపడుతున్నటువంటి విషయం. అయితే దీనికి సంబంధించినటువంటి ఒకటి మాట్లాడుకుందాం. కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది విషయంలో ఖజానా ఖాళీ అయింది. ఈడ చెంచబెట్టి గీకిన, నన్ను గిచ్చిన, నన్ను గిల్లిన ఉన్నాయే 18,500 కోట్లు, మేము ఎట్లా ఇవ్వాలి? ఇంకా నన్ను కొట్టినా తిట్టినా నన్ను చంపినా ఏమైనా వస్తాయా? ఇంకేమైనా చేయాలనుకుంటే చేసుకోరి అని చెప్పి ఆల్రెడీ బయట మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమని మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ కుటుంబం ఏదైతే ఉన్నదో, ఒరిజినల్ గాంధీ కాదు, ఫేక్ గాంధీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి కుటుంబానికి ఏదైనా అవసరాల నిమిత్తం వస్తే 1,000 కోట్ల రూపాయలను తెలంగాణ నుంచి మమ్మల్ని పంపించాలని, ఇక్కడ సంపదను ఆయన ఎత్తుకెళ్తా ఉన్నాడు, ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము ఆల్రెడీ తెలంగాణ సంపదను గాంధీ కుటుంబానికి కేరళ, వెస్ట్ బెంగాల్, కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి చెన్నై లాంటి ఏరియాలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు మేము తెలంగాణ సొమ్మును ఎత్తుకపోతా ఉన్నామని చెప్పేసి సైడ్ హింట్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ యొక్క విషయంలో ఆర్థిక ముఖ్య కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు గారు మాట్లాడుతూ, క్లాస్ 4 స్వీపర్ దేంట్లో? విద్యుత్ శాఖలో క్లాస్ 4 అయినటువంటి స్వీపర్ జీతం 2 లక్షలు అంట, 2 లక్షల జీతం అంట. తర్వాత చీఫ్ ఇంజనీర్ జీతం వచ్చేసి 7 లక్షలట. అంటే ఇక్కడ వీళ్ళ జీతాల కంటే గవర్నర్ మరియు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే జీతాలు ఇక్కడ ఎక్కువనంట. అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటైజ్ ఉంటారు కదా, శానిటైజ్ వర్కర్సు, వాళ్ళ దాంట్లో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళ జీతాలు 70,000 నుండి 1,00,000 రూపాయలట. తర్వాత సీనియర్ డ్రైవర్లు ఉంటారు చూసారా, సీనియర్ డ్రైవర్ జీతం వచ్చేసి 100K to 120K, అంటే
రూపాయల నుండి 2,20,000 వరకు జీతాలు ఉన్నాయట. అందుకే నిరుద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగం వైపు పాకుతున్నారు. ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి విషయాల్లో అక్కడికి పోయి కోచింగ్ సెంటర్ల పేరు మీద మగ్గుతూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లు తీసుకున్న తర్వాత ఉద్యోగాలు రాక వీళ్ళు బాధపడుతున్నటువంటి తరుణం. అయితే గత 10 సంవత్సరాలలో ఏమైంది? గత 10 సంవత్సరాలలో వీళ్ళ ఉద్యోగాలు పెరిగినా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు చెప్పినటువంటి మాట ఏంది అంటే, అక్కడ మేము కంఫర్ట్ జోన్లో పనిచేసినాం. కంఫర్ట్ జోన్ ఎవరికి? కేసీఆర్ హయాంలో కంఫర్ట్ జోన్లో పనిచేసినాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బానిసలలాగా పనిచేయాల్సి వస్తున్నది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదంతా కారణం దేనికి? ఒక గ్రూప్ వన్ వేసుకుందాం. ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక పోస్ట్కి, ఒక సింగిల్ పోస్ట్కి 799 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకు పోటీ పడుతూ ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి జీతాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి. అయితే కాంగ్రెస్ ఇక్కడ కేసీఆర్ టైంలో ఫస్ట్కి జీతం వచ్చేది, సాలరీ ఫస్ట్కి వచ్చేది. ఇక్కడ రేవంత్ రెడ్డి హయాంలో ఎంత పని చేసినా కూడా శాలరీ ఫస్ట్ కాదు కదా, వాయిదాల పరంగా వస్తూ ఉన్నదండి. నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. ఈయన ఏమైనా మాట్లాడితే నా తాను 7 ఉన్నాయి, ఏం చేయమంటారు మరి? నన్ను గిచ్చినా రావు, గిల్లినా రావు, కొరికినా రావు, గుద్దినా రావు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లేనటువంటి తరుణంలో ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ యొక్క జీతాల పెంపుకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా మార్చి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ పూర్తిగా 15 లక్షల కోట్లు బడ్జెట్ అయితే 12 లక్షల కోట్లు దేనిలోకి అయిపోతా ఉన్నాయి? 80% ఆఫ్ బడ్జెట్ జీతాలు, పెన్షన్లు, ఇంట్రెస్ట్. ఇక్కడ మరో దీంట్లో 20% ఎక్కడ పోతా ఉన్నది అంటే అభివృద్ధికి పోతా ఉన్నది. అంటే ఎంత దారుణంగా ఇక్కడ 80% జీతాలు, పెన్షన్లు, ఇంట్రెస్ట్ పోతా ఉన్నాయి. అంటే ఎంత హై లెవెల్ శాలరీస్ ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళు ఎంత జీతం అంటే 3 లక్షల జీతం ఉన్నా, 2 లక్షల జీతం ఉన్నా, 4 లక్షల జీతం ఉన్నా, 10 లక్షల జీతం ఉన్నా కూడా ఈ ప్రభుత్వంలో మేము సంతోషంగా లేము అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సమయం లేదు, ఏమీ లేదు, ఇష్టానుసారంగా పనిచేయించుకుంటున్నారు, కట్టు బానిసల్లా చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో కంఫర్ట్ జోన్లో పనిచేసినాం. సమయానికి అన్ని పనులు సమకూర్చి అన్ని పనులు చేసేసి వెళ్ళిపోయే వాళ్ళం, ఫ్యామిలీతో టైం కేటాయించే వాళ్ళం. అప్పుడు బాగుండే, ఇప్పుడు బానిసలం అయిపోయినాం. ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే ఆలోచనకు వస్తున్నాం అనే రీతిలో ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఖజానా ఖాళీ అవుతుంది అనే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులు ఒకసారి ఆలోచించాలి. గత 10 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయలు అయితే ఆ 1500 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఎందుకని 6,000 కోట్లకు ఎగబాకింది? 6,000 కోట్ల రూపాయల
పైకము ఎక్కడి నుండి తేవాలి, అసలు ఇంత పెంపు ఎందుకు జరిగింది అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇష్టానురీతిగా ఇష్టానుసారంగా ప్రభుత్వంలోకి ఎలాగైనా రావాలా, ఎవరిని ముంచైనా రావాలా, ఎవరిని నెత్తిన చేతి పెడితే మనకెందుకు, ఎవరి మందల ఊడితే మనకెందుకు, మన మందలకు వచ్చినాక మనదే అవుతుంది కదా అన్న రీతిలో హామీలు ఇచ్చి డిఏల విషయంలో కావచ్చు, పెన్షన్ల విషయంలో కావచ్చు, జీతాల విషయాలలో కావచ్చు, ప్రతి విషయంలో నమ్మబలికించి ఈరోజు వాళ్లకు గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అంటే క్లాస్ 4లో స్వీపర్ అయినటువంటి వ్యక్తికి 2 లక్షల ఉద్యోగం అంటే 2 లక్షల జీతం ఉందా జెన్యున్గా, లేకపోతే దీంట్లో ఏమైనా అటు ఇటు తిరిగే మన గోల్మాల్ జరుగుతుందా? సీనియర్ డ్రైవర్కి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఉంటుందా? ఒక శానిటైజ్ చేసేటువంటి వర్కర్కి రెగ్యులరైజేషన్ అయినటువంటి వర్కర్కి 70,000 నుంచి 80,000 రూపాయలు ఉందా? అసలు ఎటు తీసుకుపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? ఒకవైపు మూసి ప్రక్షాళన అంటూ 5,000 కోట్ల రూపాయలు అంటా ఉంటారు. అదే రైతు భరోసా పైసలు ఎందుకు వేయలేసారు అంటే పైసలు లేవని అంటా ఉన్నారు. అదే పెన్షన్లు మీరు ఇచ్చినటువంటి మాట మీద పెన్షన్లు 2016 నుంచి 4,016 చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయలేదు అని అడిగితే పైసలు లేవు, నాకు గల్ల పట్టినా రావు, నన్ను తిట్టినా రావు, నన్ను కొట్టినా రావు, నన్ను పొరలిచ్చినా రావు అని చెప్పి మాట్లాడు. చెప్పుల దొంగలాగా చూస్తూ ఉన్నారు నన్ను అని చెప్పి నిస్సిగ్గుగా తెలంగాణ రాష్ట్రాన్ని సిగ్గుపడే విషయంలో, తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చే విషయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. మరి అక్కడ లేనటువంటి డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మూసి ప్రక్షాళన సంబంధించినటువంటి విషయమేనా? తెలంగాణ సమాజం అంతా హైడ్రా విషయంలో బాధపడుతున్నారు. ఈ యొక్క పైసల విషయంలో, పెన్షన్ల విషయంలో ప్రతి మహిళకు 2,500 అన్నారు, ఏడుకు పోయినాయి. అవి ఆడబిడ్డలకు స్కూటీలు అన్నారు, అవి ఏడికి పోయినాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక తాజా సర్వే చేయబడితే రేవంత్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుడతా ఉన్నది. రోజుకు మారుతున్నటువంటి లెక్కలు, రోజుకు తారుమారైతున్న లెక్కలు. 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారా? అసలు 2028లో జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అభివృద్ధి అంటే 20% అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి ఒక బడ్జెట్ విషయంలో 20% అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మిగతామంతా ఉద్యోగస్తులకు ఇస్తున్నా, అదే వాళ్ళు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు కూడా రోజుకి ప్రభుత్వంపై మండిపడతా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు దలుచుకుంటే ఎంతటి నాయకుడైనా, ఎంతటి ముఖ్యమంత్రి అయినా గద్దె దిగాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. జీతాలు ఇస్తున్నాం కదా, కట్టు బానిసల్లాగా చేయించుకోవాలంటే ఏ ప్రభుత్వ అధికారి అయినా, ప్రైవేట్ సంస్థలో ఎవరు కట్టు బానిసలుగా పనిచేయడానికి ఇష్టపడాడు, ఇష్టంగా పనిచేయడానికి ఇష్టపడతాడు. ఈ యొక్క బడ్జెట్ అంటే ఒక్కొక్క ఉద్యోగికి 2 లక్షలు, ఒక్కొక్క ఉద్యోగికి 7 లక్షలు అని చెప్పి ఇస్తున్నటువంటి ఏదైతే డాటా ఇచ్చిరో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు, దీని మీద మీ కామెంట్ ఏంది? నిజంగా ఒక శానిటైజర్ చేసేటువంటి వర్కర్కి 70,000 80,000 ఉంటుందా? క్లాస్ 4లో విద్యుత్ శాఖలో క్లాస్ 4 స్వీపర్ ఎవరైతే ఆయనకు 2 లక్షల ఉద్యోగం, 2 లక్షల జీతం ఉంటుందా? ఇవన్నీ దాని మీద మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.